ఆ గొంతుతో ఎన్నో పాటలు పాడింది. ఆ పాటలతో ఎంతో మందిని చైతన్యపరిచింది. ఆమె పాటలు వినని మనిషి ఉండరు తెలుగోళ్ళ దాంట్లే. ఆ గొంతు నుంచి వచ్చిన ఎన్నో పాటలు విన్నాం. కానీ ఆ గుండె ఎనుకున్న బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోయినాం. ఇప్పుడేమో గిట్లాయే. మేడం మేడం ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడిన కల్పన మేడం 2 వద్దుల కింద తలుపు పెట్టుకొని నిద్ర మాత్రలు మింగిందంట. ఇక చుట్టుపక్కన వాళ్ళు 2 రోజులాయే మేడం బయటకు వస్తలేదు, ఏంది ముచ్చట అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి అట్లనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇక ఎంత పిలిచినా కూడా మేడం పలుకుతలేదు. గందుకని చెప్పేసి దర్వాజా వాళ్ళగొట్టి లోపలికి పోతే మేడం పరిస్థితి చూడు ఎట్లున్నదో. ఎంత పిలిచినా పలుకుతలేదు. ఇక పోలీసు వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించి దగ్గరున్న దావకాళ్ళకు తోలుకొని పోయిర్రు. ఇంటోళ్ళకు మతలా పంపితే ఇంటోళ్ళు వచ్చిర్రు. మేడం అయితే ప్రస్తుతానికి నిమ్మలంగానే ఉందంట. కడుపులో మొత్తం కడిగి ట్రీట్మెంట్ అందిస్తున్నారంట. ఇగో డాక్టర్ సార్ చెప్తాడు ఇనుర్రి. నిద్ర మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. ఇంకా టీవీలలో పేపర్లలో కల్పన మేడం కుటుంబ కారణాల వల్లనే ఆత్మహత్యానికి పాల్పడిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. అవో గదాని గురించి అలా పెద్ద బిడ్డకి ఇట్లా అనుకొచ్చింది. In an overdose, like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. తోటి సింగర్లంతా పోయి మందలిచ్చొచ్చిర్రు. జర మేడం నిమ్మల పడ్డాక పోలీసు వాళ్ళు పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఎందుకోసం మేడం మీరు ఇట్లా చేసిరంటే అలా పెద్ద బిడ్డ చదువు కారణం అని చెప్పేసి చెప్పిందంట. పోలీసు వాళ్ళు అదే రికార్డులకు ఎక్కించుకున్నారంట. మేడం మేడం ఎన్నో పాటలు పాడి ఎంతో మందికి ధైర్యం చెప్పిన మేడం గుండెలకు గింత బాధ ఉందా అని అభిమానులు బాధపడుతున్నారు. మేడంకి ఏం కావద్దు, నిమ్మలంగా ఉండాలని చెప్పేసి అందరు దేవుని మొక్కుతున్నారు. సమస్యలు 100 వస్తాయి 100 పోతాయి. వీటికే గిట్లా ధైర్యం చెడితే ఎట్లా మేడం? మీరు పాటల ద్వారా ఎంతో మందికి ధైర్యం చెప్పినోళ్ళు.